అలాగే కొందరికి బుద్ధునిపై భక్తి చాలా మంచిది. బుద్ధుని వంటి వ్యక్తిపైన భక్తి శ్రద్ధలుంటే చాలా మంచిది. కానీ ఏం చేస్తున్నాం? ఈ భక్తి పేరుతో రోజు పొద్దున్న లేచి స్తోత్రం చేస్తాం. బుద్ధం శరణం గచ్చామి అని 3 సార్లు అన్నామంటే చాలు. రోజంతా మనకు ఓపెన్ జనరల్ లైసెన్స్. ఇష్టం వచ్చినట్టు ఏమైనా చేయొచ్చు. ఎలా అంటే అలా అబద్ధాలాడు, మోసం చెయ్యి, వంచన చెయ్యి, ఏమైనా చెయ్యి. రోజంతా పంచశీల అసలు పాటించొద్దు. ఏమంటే మరి నిన్ను శరణు వేడింది ఎందుకు? మేమేం చేసినా నువ్వు ఉన్నావుగా, మమ్మల్ని దాటిస్తావు, అందుకనే నిన్ను శరణు వేడుతాం అంటే వానికి అర్థమే కాలేదన్నమాట. బుద్ధం శరణం గచ్చామి అని ఎందుకు అంటున్నారో ఏంటి? బుద్ధం శరణం గచ్చామి అంటే ఏమిటి? ఎవరిని అననివ్వలేదు ఆయన. గౌతమ్ శరణం గచ్చామి అని. గౌతముడే ఏమిటి? గౌతమ్ బుద్ధం శరణం గచ్చామి అని కూడా అననివ్వలేదు. బుద్ధుని శరణు అంటే గుణాల శరణు. గుణాల శరణు అంటే ఈ ఫలానా గుణాన్ని నాలో జాగృతం చేసుకునే పని చేస్తాను, నాలో బోధి జాగృతం అవ్వాలి, కాబట్టి బుద్ధం శరణం గచ్చామి. నాలో ఏమాత్రం బోధి కలగకపోతే ఈ బుద్ధం శరణం ఎందుకు? ఆయనకు తెలుసు, బాగా అర్థం చేసుకున్నాడు కూడా. ఈ స్థితిని ఎవరు చేరుకుంటున్నా వాళ్ళు అర్థం చేసుకోగలరు. ఎందుకంటే త్రికాలజ్ఞులు అయిపోతారు. చెప్పాడు, ముందు ముందు ధర్మం గోదాట్లో కలుస్తుంది. నా పేరుతోనే ఎన్ని మతాలు వచ్చేస్తాయో చెప్పలేను. ఆ లోపల ధర్మాన్ని తన శుద్ధ రూపంలో ఉండనిస్తే చాలు. ధర్మం వ్యక్తి పూజగా మారకూడదు. ధర్మానికే పూజ జరగాలి. అందరూ ఆచరించి ధర్మాన్ని పూజించాలి. నా పేరు మీద ఎలాంటి మతాలు రాకూడదు అని చాలా జాగ్రత్త ఉండేవాడు. అందువల్ల చెప్పేవాడు, ఎప్పుడెప్పుడు బుద్ధుని నమస్కరించాలన్నా బాగా అర్థం చేసుకొని నమస్కరించు. ఎవరో ఒక వ్యక్తికి కాదు, గౌతముడికి కాదు. నాకంటే ముందు ఎందరు బుద్ధులున్నారో, ఎందరు బుద్ధులైనారో లెక్కలేదు. నా తర్వాత ఎంతమంది బుద్ధులవుతారో లెక్కలేదు. ఎవరెవరు బుద్ధులైనారో వాళ్ళందరికీ నమస్కరిస్తున్నాను అని ఎలా నమస్కరించాలో నేర్పిస్తాడు. వందనం ఎలా చేయాలో నేర్పిస్తాడు. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స, నమస్కారం ఆయనకు. ఎవరికి? ఎవరైనా కావచ్చు, ఏ జాతి వాడైనా కావచ్చు, ఏ కులం వాడైనా కావచ్చు, ఏ దేశం వాడైనా కావచ్చు, ఎలాంటి రంగు వాడైనా కావచ్చు. వీటితో ఏమీ సంబంధం లేదు. ఎవరైనా కావచ్చు, అర్హంతులై ఉండాలి. అర్హతో భగవతో, ఎవరైతే భగవంతులైపోయారో, ముక్తులయ్యారో, పరిశుద్ధులయ్యారో, బుద్ధులయ్యారో వాళ్లకు నమస్కరిస్తున్నాను. వాళ్ళు ఎవరైనా కానీ. ఏ చ బుద్ధ అతీతా చ, ఏ చ బుద్ధ అనాగత, పచ్యుపన్నా చ ఏ బుద్ధ అహం వందామి సబ్బదా. ఏ బుద్ధులు గతంలో ఉండినారో, ఎవరెవరు భవిష్యత్తులో కానున్నారో, ఈనాడు కూడా బుద్ధులు ఎక్కడైనా ఉంటే వాళ్లకు అందరికీ నేను నమస్కరిస్తున్నాను. అంటే వ్యక్తిని పూజించట్లేదు, మరి ధర్మాన్ని పూజిస్తున్నాను, గుణాన్ని పూజిస్తున్నాను. అలాంటి ధర్మం, అలాంటి గుణం నాలో ఉదయించాలి. అలాంటి జ్ఞానం, అలాంటి బోధి నాలో కలగాలి. ఆ బోధికి నమస్కరిస్తున్నాను. ఆయనకు తెలుసు ముందు ముందు కర్మకాండలు తయారైతాయని. నా పేరు మీదే ఎన్నెన్ని పూజలు పునస్కారాలు మొదలవుతాయో అని. అందుకని నేర్పించాడు ఎలా పూజ చేయాలో, బుద్ధుని పూజ ఎలా చేయాలో నేర్పాడు. ఇమాయ ధమ్మానుధమ్మ పటిపత్తియ బుద్ధం పూజేమి. ఈ విధంగా పూజించాలి. ఎలాగా? దమ్మానుదమ్మ పటిపత్య, స్థూలమైన ధర్మం నుండి సూక్ష్మమైన ధర్మం వరకు, అనుధర్మం వరకు, శీలాల నుండి సదాచారం, సదాచారం నుండి సమాధి, ప్రజ్ఞ, నిర్వాణం, ధర్మ మార్గమంతా నడుస్తూ బుద్ధుని పూజ చేస్తాను. ధర్మ మార్గంలోనైతే నడవను, పైకి మాత్రం నేను గొప్ప బుద్ధభక్తుణ్ణి అంటే బుద్ధభక్తులు కాలేరు. బోధి మార్గంలో నడిస్తేనే బుద్ధభక్తులు అవుతారు. కాబట్టి బుద్ధుని పట్ల భక్తి కలిగితే ఎప్పుడెప్పుడు ఆయనకు నమస్కరించినా బుద్ధుని గుణాలను తలుచుకో. ఎవరు బుద్ధులయ్యారో వాళ్లలో అలాంటి గుణాలు ఉండి తీరాలి. ఆ గుణాలను తలుచుకో, మనసులో ప్రేరణ కలిగించుకో. ఆ గుణాలనే నీ జీవితంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించు. అప్పుడు ఆ భక్తి, ఆ పూజ ఎంతో చక్కనివవుతాయి. మరి బుద్ధుడి గుణాలు ఏంటి చెప్పాడు. ఇత్తిప్పిస్సో భగవ అర్హం సమ్మా సంబుద్ధో విద్యాచరణ సంపన్నో సుగతో లోకవిదు
అనుత్తరో పురుషదమ్మ సారథి సత్తా దేవ మనుస్సానం బుద్ధో భగవాతి. ఇతిపిసో భగవ, వాళ్లే భగవాన్లు అవుతారు. ఏ భగవాన్లు అయ్యేది? ఇన్నేళ్లలో కొన్ని పదాలు దుమ్ము కొట్టుకుపోయాయి. ఈ భగవాన్ అన్న పదం కూడా బాగా మట్టి కొట్టుకుపోయింది. ఈ రోజున భారతదేశంలో వానాకాలం కప్పల్లాగా ఎక్కడ చూస్తే అక్కడ భగవాన్లు. ఈ భగవాన్, ఆ భగవాన్, ఏ భగవాన్, అసలు ఏ భగవాన్ అసలు? 2500 ఏళ్ల క్రితం వాడుకలో భగవాన్ అని ఎవరిని అనేవాళ్ళంటే భగ్గరాగో, భగ్గదోసో, భగ్గ మోహోతి భగవా. ఎవరైతే తమ రాగాన్నంతా లేకుండా చేసుకున్నారో, ద్వేషం లేకుండా చేసుకున్నారో, మోహం లేకుండా చేసుకున్నారో ఆ ముక్తి సంపదతో జీవించే వ్యక్తి భగవాన్. మరి అలా మన రాగాన్ని, ద్వేషాన్ని, మోహాన్ని మనం కూడా భగ్నం చేద్దాం. భగవాన్ అవ్వటానికి అడుగడుగు ముందుకు వేద్దాం. అప్పుడేమైనా మేలు జరుగుతుంది. అప్పుడే బుద్ధుని మీద భక్తికి ఏమైనా అర్థం ఉంటుంది. అరహం అలాంటి వ్యక్తి అరిహంతుడవుతాడు. అరి అంటే శత్రువు, హంత్ అంటే చంపేసినవాడు. శత్రువుల్ని చంపేశాడన్నమాట. ఏమిటి? అహింసా పూజారి ఎవరినైనా ఎలా చంపుతాడు? ఎవరు మన శత్రువులు? బయట వాళ్ళు ఎవరు మన శత్రువులు కాలేరు. మన మనసులో ఏ ఏ వికారాలు ఉన్నాయో అవే మన శత్రువులు. ఎవరైతే తన లోపల ఉన్న ఈ శత్రువుల్ని హతమారుస్తారో, తన వికారాలన్నింటినీ అంతమొందిస్తారో వాళ్లే అరిహంతులు. మనం కూడా ఈ విధంగా మన వికారాలను అంతమొందించే పని చేద్దాం. సమ్మా సంబుద్ధో, సరైన విధంగా తన ప్రయత్నంతోనే బుద్ధుడయ్యాడు. ప్రతి వ్యక్తి తన కృషితోనే ముక్తుడవుతాడు, ఇతరుల శ్రమతో కాదు. మనం కూడా స్వయం కృషితో అడుగడుగు వేస్తూ ముక్తి మార్గంలో ముందుకు వెళదాం. విద్యాచరణ సంపన్ను, ఎవరైనా బుద్ధులయ్యారంటే, ముక్తులయ్యారంటే వాళ్ళు కేవలం విద్యలోనూ సంపన్నులు కాదు, ఆచరణలో కూడా సంపన్నులే. ధర్మాన్నంతా, దాని సిద్ధాంతాలన్నీ ఎంత అర్థం చేసుకున్నా జీవితంలో దిగలేదు, ఆచరణలోకి రాలేదు. బుద్ధులు కారు, ముక్తులు కారు. ఏది చెప్తాడో అది చేస్తాడు, ఏది చేస్తాడో అదే చెప్తాడు. యథావాది తథాకారి, యథాకారి తథావాది. అతని మాటల్లోనూ చేతల్లోనూ తేడా ఉండదు. మనం చెప్పేదాంట్లో చేసేదాంట్లో పొంతన ఉండదు. ఈ తేడాను తగ్గించడానికి మనం కొంచెం కూడా ప్రయత్నించకపోతే ఆ భక్తి బుద్ధునిపై భక్తి కాదు. సుగతో, బుద్ధుడైతే ఆయన చేసే పని అంతా ఎంతో మంచిదవుతుంది. ఆయన ప్రతి అడుగు, ప్రతి పని ఎంతో మంచిది. ఆయన వల్ల ఎలాంటి పొరపాటు జరగదు. సుగతో లోకవిదు, అన్ని లోకాలను తెలుసుకున్నాడు. అన్ని లోకాలను ఈ శరీరంలో కనుగొంటాడు. ఈ శరీరంలోనే నరకం, దీనిలోనే స్వర్గం, దీనిలోనే బ్రహ్మలోకం, నిర్వాణం అన్నీ ఈ 3.5 శరీరంలోనే పూర్తిగా తెలుసుకున్నాడు. మనం కూడా మన లోపల ఈ విధంగా సత్యాన్ని కనుగొనే పని మొదలెడితే కొంచెం కొంచెమే కావచ్చు, కానీ పని మొదలెడదాం. ఇలా నిర్వాణ స్థితికి చేరుకున్న వ్యక్తి తన జీవితమంతా మైత్రీ భావనతోనూ కరుణతోనూ ఎంతగా నిండిపోతాడంటే, తప్పుదారిన పడి తమకు తామే హాని చేసుకుంటున్న వారిని ఎంతో ప్రేమతో, ఎంతో కరుణతో వారిని దారిలోకి తెస్తాడు. వారికి మేలు కలగాలని, మంచి జరగాలని ఎంత కరుణ! ఆయనలో ఎంత కరుణ! గౌతముడనే ఈ బుద్ధుడు కూడా 35 ఏళ్ల వయసులో బోధిని పొందుతాడు. 80 ఏళ్ల వండు వయసులో శరీరం విడిచిపెడతాడు. ఈ 45 ఏళ్ల కాలం రాత్రింబవళ్ళు లోకసేవే. ఒక్కోసారి కొందరంటారు, ఇలా అనాసక్తి పెరిగితే పని ఎలా చేస్తామని. కానీ అనాసక్తుడైతే ఇంకా ఎక్కువ పని చేస్తాడు. పనిలో ఉత్సాహం ఎక్కువ అవుతుంది. ఆయన ఎంత పని చేసేవాడు? ఈ వ్యక్తి రాత్రి మహా అయితే 2-3 గంటలు పనుకునేవాడు. అది కూడా శరీరానికి విశ్రాంతి ఇస్తాడు. మనసు మాత్రం అనిత్య 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 అనిత్యబోధలో మేలుకొనే ఉండేది. ఈ విధంగా తన జీవితమంతా 45 ఏళ్ల పాటు లోకసేవ చేస్తాడు. 80 ఏళ్ళు నిండటానికి 3 నెలల ముందు ప్రకటిస్తాడు. వైశాఖ పౌర్ణమి రాత్రి తెల్లవారగానే నేను ఈ శరీరాన్ని వదిలేస్తాను అని. ఎక్కడ? అది కూడా నిర్ణయిస్తాడు. ఫలానా చోట నేను ఈ శరీరాన్ని వదిలేస్తాను అని. ఆ రోజుల్లో బీహార్లో ఉండేవాడు. అక్కడి నుండి కాలినడకన ప్రయాణిస్తూ కుషినగర్ చేరుకుంటాడు. కుషినగరం బయట ఏదో చెట్టు కింద పడుకుంటాడు. పున్నమి రాత్రి. ఈ రాత్రి పూర్తయితే తన శరీరాన్ని విడుస్తాడు. ఆనందుడు సేవలో ఉన్నాడు. అతని మనసులో అనుకున్నాడు, ప్రొద్దున ఈయన తన శరీరాన్ని వదిలితే పట్టణంలో ఈయన భక్తులు వేలాది మంది ఉన్నారు. వాళ్ళకి తెలుస్తుంది
బుద్ధుడు వాళ్ళ పట్టణానికి ఇంత దగ్గరికి వచ్చినా ఈ పిచ్చివాడు తమకు కబురు అందించలేదు, లేకపోతే ఆయన బ్రతికుండగానే ఆయన దర్శనం ఇంకోసారి చేసుకునేవాళ్ళం, ఆయన ఆశీర్వాదం తీసుకునేవాళ్ళం కదా అని వాళ్ళు బాధపడతారు. వాళ్లకు కబురు అందించాల్సిందే అని బుద్ధుని అనుమతి తీసుకొని పట్టణంలో ఒకరిద్దరికి చెప్తాడు. ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. ఆనందుడు వాళ్ళందరికీ చెప్తాడు, చూడండి సమయం తక్కువ ఉంది, రండి, నమస్కారం చేసి వెళ్ళిపోతూ ఉండండి, నమస్కారం చేసి వెళ్ళిపోతూ ఉండండి అని. చాలా పెద్ద క్యూలో వస్తున్నారు, నమస్కారం చేసి పోతున్నారు. క్యూ తగ్గడమే లేదు. ఇక వేగుచుక్క పొడిచింది, తెల్లవారబోతోంది. అందరికంటే ముందున వాడంటాడు, నేను కదలను, నేను ఈయన్ని ఊరికే చూడడానికి రాలేదు, ఊరికే చూస్తే ఏమొస్తుంది, నా శరీరం మురికిలాంటిదే ఈయనదీనును, నేనైతే ఆయన నుంచి ఈ విద్యను నేర్చుకోవాల్సిందే, ఆయన బతికుండగానే నేర్చుకోవాలి నేను. ఆనందుడంటాడు, నాయనా, ఆయన ఊపిరి విడిచే సమయం దగ్గరైంది, ఈ సమయంలో ఇక ఆయన ధర్మం నేర్పించలేరు, ఆయన్ని కష్టపెట్టొద్దు, నమస్కారం పెట్టాలని అనిపించకపోతే పెట్టొద్దు, కానీ ప్రక్కకు జరుగు, వేరే వాళ్ళని రాని. అతడు కదలడు, ఇంకోళ్ళని రానివ్వడు. ఈ గొడవ వింటాడు బుద్ధుడు. ఎంత కరుణ ఆయనది. దప్పికగొన్నవాడు గంగానదికి వస్తే ఎవరైనా నువ్వు ఒక్క చుక్క నీళ్లు ముట్టుకోవడానికి వీల్లేదు, ఊరికే దండం పెట్టి వెళ్ళిపో అంటే ఎట్లా? ఇక గంగే ఉప్పొంగింది, కరుణ ఉప్పొంగింది. ఆనంద్ అతన్ని రాని, ఇతనికి ధర్మం కావాలి, నేను ధర్మం చెప్తాను. అతన్ని పిలిచి తను శరీరాన్ని విడుస్తూ కూడా ధర్మం తెలియచెప్పాడు. అంతటి కరుణ ఎవరిలోనైతే ఉందో, మనం ఆయన భక్తులమని చెప్పుకుంటూ మనలో కరుణాభావనను, సేవాభావనను కొంచెం కూడా రానివ్వకపోతే మన భక్తి ఎందుకు పనికొచ్చింది? మనం పూజించే వారిలో ఏ గుణాలు ఉన్నాయో వాటిని తలుచుకుందాం, వాటి నుండి ప్రేరణ పొందుదాం, మన జీవితంలోకి తెచ్చుకుందాం. అప్పుడే ఏమైనా లాభం.